నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అనేక కేసులు మేము కింది కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక కేసులు మేము ఫైల్ చేయడం జరిగింది. లా మీడియా ఛానల్ అనేది తెలుగులోనే మొట్టమొదటి ఛానల్. దీనికి సంబంధించి అనేక కేసులు మనం గతంలో ఫైల్ చేయడం జరిగింది. అనేక కేసులు మనం సక్సెస్ రేట్లో ఉన్నాం. సో మన గురించి ఒక బిజినెస్ కనెక్ట్ అనే ఒక మ్యాగజైన్ వారు మన రీసెంట్గా నా గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగిందండి. దీనికి సంబంధించి కవర్ పేజీలో కూడా మన గురించి మొత్తం వివరంగా వాళ్ళు రాయటం జరిగింది. ఇది కొంచెం సంతోషం ఉంది, ఎందుకంటే మీరు నా కుటుంబ సభ్యులు. నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ లా ఫర్ యూ మన గురించి రాయడం జరిగింది. లా ఫర్ యూ దాని యొక్క మొత్తం మన సుప్రీంకోర్టులో చేసే సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్సీఎల్టీ కేసెస్ కానీ, ట్రాన్స్ఫర్ కేసెస్, ఎన్ఆర్ఐ కేసెస్, నేమ్ చేంజ్, ఇన్సాల్వెన్స్ పిటిషన్, లీగల్ కౌన్సిల్, సివిల్ లిటిగేషన్స్, క్రిమినల్ ప్రాసిక్యూషన్, కాన్స్టిట్యూషనల్ లా, ఇవన్నీ కూడా మనం చేయడం ఇవన్నీ మన గురించి రాయడం జరిగింది. సరే, ఎనిహో ఈరోజు అంశం ఏంటంటే, కెన్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫైల్ ఫర్ డివర్స్ ఇన్ ఇండియా? ఒక గర్భిణీ స్త్రీ కనుక మన భారతదేశంలో డైవర్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చా అని ఒక ప్రశ్నించారు మన మిత్రులు. సో దీనికి సంబంధించి అసలు ముందుగా డైవర్స్ అంటే ఏంటి, డైవర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇది వాళ్ళకి సంబంధించిన ఏ గ్రౌండ్ పైన మీరు వేసుకోవాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అంటే డైవర్స్ అనేవి పొందాలి అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 1 year తర్వాత నుండి మీరు ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా కూడా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వితిన్ 1 yearలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం డీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక ప్రెగ్నెంట్గా ఉన్న మహిళ అదే సమయంలో డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చా అనే అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదండి. సో దానికి సంబంధించి నేను కొన్ని గ్రౌండ్స్కి సంబంధించి చెప్తాను. డైవర్స్ అంటే యాక్చువల్గా 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, 13B వచ్చేసరికి మ్యూచువల్ డైవర్స్. అది మ్యూచువల్ డైవర్స్ ఏ విధంగా తీసుకోవచ్చు ఏంటి అనేది దాంట్లో క్లియర్ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే వ్యభిచారం కానీ, క్రూయాలిటీ కానీ, అన్క్యూరబుల్ డిసీజెస్ కానీ, వేరే మతాన్ని స్వీకరించడం కానీ, అలాగే అన్క్యూరబుల్ డిసీజ్తో పాటు 7 years కనిపించకపోవటం కానీ, ఇవే కాకుండా దీంట్లో చాలా రకాలు. ఒక వ్యక్తి రేప్ కేసులో శిక్షించబడినప్పుడు కానీ, బ్యాస్టిలిటీ అంటారు, అంటే వేరే వింతగా ప్రవర్తించడం కానీ, పిచ్చి కానీ, కుష్ఠరోగం కానీ, HIV కానీ, సో ఇవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఒక కేసు మనం తీసుకున్నప్పుడు భార్య ప్రెగ్నెంట్గా ఉంది, కానీ ఆమెకి ఎప్పటి నుంచో కూడా అత్తారిల్లు నుంచి బాగా ఆరాలు ఎదురవుతుంది, అంటే కష్టాలు ఎదురవుతుంది. భర్త రోజు తాగొచ్చి కొట్టడం, అలాగే తిట్టడం, అనుమానించడం, అత్తగారు వేధించడం, అదనపు కట్నం తీసుకురమ్మని చెప్పటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సడన్గా ఆమె ప్రెగ్నెంట్ అయింది. సో ఈ ప్రెగ్నెంట్ సమయంలో మహిళలకి సంబంధించిన ఒక మహాతల్లులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దేవుళ్ళతో సమానం, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హృదయం కూడా 2 సార్లు, అంటే ఇద్దరి కోసం కష్టపడాల్సి ఉంటుంది. శరీరంలో ప్రతి పార్ట్ ఇద్దరి కోసం కష్టపడాల్సి వస్తుంది. ఆ సమయంలో వారికి రెస్ట్ కావాలి, ఆ సమయంలో వారికి సరైన పౌష్టికాహారం కావాలి, ఆ సమయంలో వారికి సరైన పోషణ కావాలి, ఆ సమయంలో వారికి సరైన ధైర్యం కావాలి. ఇట్లా కొన్ని రకాల డాక్టర్స్ చెప్పినట్టుగా కొంత ఎక్సర్సైజ్ కావాలి. ఇవన్నీ కూడా మరో జన్మ, ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనివ్వడం తర్వాత అనేది మరో జన్మ, పునర్జన్మ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి మహిళ భరాయించలేకపోయినప్పుడు ఖచ్చితంగా డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అది క్రుయాలిటీ గ్రౌండ్ కావచ్చు, నేను చెప్పిన రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రతి మహిళకు కూడా ఈ వీడియో చేరాలి. దయచేసి ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబరు 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.